2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకేసారి 70 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేశారు. ఏబీసీ కేటగిరీలు ఇచ్చారు ఇన్ఛార్జీలకి. దీంతో పాటు పాదయాత్రలో బిజీగా ఉన్న జగన్ పార్టీపై దృష్టి సారించారు. సోషల్ మీడియాలో అనేక కార్యక్రమాలు పెడుతూ వస్తున్నారు. జగన్కు పోటీగా సోషల్ మీడియాని సిద్ధం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దీంతో పాటు వెండి తెరపై బాలకృష్ణ వర్మ యుద్ధం ప్రారంభమైంది. సినీ నటుడు బాలకృష్ణ నందమూరి వంశాంకురమైన ఎన్టీ రామారావు సినిమాను బయోపిక్గా తీస్తుంటే, మరోవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో వర్మ సినిమా తీస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ అంటేనే సంచలనంతోనే ఈ సినిమాలు ప్రారంభిస్తారు. ఆయన స్టైల్లో ఆనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కు ఉన్న వైరాన్ని బయట పెడుతూ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో బయోపిక్ను ప్రారంభించారు. దీంతో ఎన్టీ రామారావుకు ఎలా వెన్నుపోటు పొడిచారు అన్న విషయంపై ఆయన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చూపిస్తూ వచ్చారు. దీనికి టైటిల్ సాంగ్ రిలీజ్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫోన్ సంభాషణలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీ రామారావు జీవిత చరిత్రను బాలకృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఆటుపోట్లను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరపైకి తీసుకొచ్చారు. రాబోయే ఎన్నికలకు ఈ వ్యవహారం ఒకవైపు వైసీపీకి, మరోవైపు టీడీపీకి ప్రచారంగా మారింది. నా దగ్గర నేనున్నాను, విజయ బాలన్ ఉంది, నందమూరి కళ్యాణ్ రామున్నాడు, రాణా దగ్గుపాటి, సుమన్ తక్కినేని, నిత్యా మేనన్, హన్సికా మౌత్వాని, పాయల్ రాజ్పూత్, రకుల్ ప్రీత్ సింగ్, శాలిని పాండే, ప్రకాష్ రాజు ఉన్నాడు. మరి నీ సినిమాలో ఏముందిరా? సార్, నా దగ్గర నిజం ఉంది, నిజానికి సంబంధించిన సత్యం ఉంది, సత్యాన్ని తలదన్నే యథార్థం ఉంది. అది హైదరాబాద్లోని వైస్రాయ్ హోటల్లోని సంఘటనలు అవ్వచ్చు, ఇంట్లోనూ ఒంటింట్లోనూ జరిగిన కుటుంబ కుట్రలు అవ్వచ్చు. సార్, నిజం నాకన్నా ఎక్కువ మీకు, మీ ఫ్యామిలీకి, మీ ఇంటల్లుడికి తెలుసు సార్. కానీ మీరు చెప్పరు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఎస్, నా దగ్గర మీ సినిమాలో ఉన్న స్టార్స్ లేరు, కానీ మీ సినిమాలో ఉన్న స్టార్స్ ఎవరికి మీ సినిమాలో ఉన్న అబద్ధాలు తెలియదు. కానీ నా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఉన్న యాక్టర్లందరికీ నిజంగా జరిగిన నిజాలు మాత్రమే తెలుసు.